వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఒక వారం రోజుల క్రితం సంగారెడ్డి జిల్లాలో ఖరీదైనటువంటి సైబీరియన్ హస్కీ జాతికి చెందిన కుక్కల్ని దాదాపు 40 కుక్కల్ని నడి రోడ్డు మీద వదిలేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఇప్పుడు ఆ కేసులో అసలు నిజాలు బయటకు వచ్చాయి. దాంతో మరింత ఆగ్రహం వ్యక్తపరుస్తున్నారు జంతు ప్రేమికులు. స్టేటస్ సింబల్ కోసం లక్షలు ఖర్చు చేసి విదేశీ జాతి పెంపుడు జంతువుల్ని కొనుగోలు చేసిన కొందరు వాటిని సంరక్షణ భారం మారగానే నిర్మానుష్య ప్రాంతాల్లో వదిలేయడం ఎంత క్రూరమో ఈ ఘటన మరొకసారి నిరూపించింది అంటున్నారు. పటాన్చెరు మండలం నందిగామ శివార్లో ఇటీవల పలుచోట్ల హస్కీ కుక్కలు తిరుగుతుండడం స్థానికులకి ఆశ్చర్యాన్ని గురిచేసింది. సాధారణంగా మంచు ప్రాంతంలో జీవించే ఈ జాతి కుక్కలు తెలంగాణ ఎండల్లో రోడ్డు మీద కనిపించడంతో జంతు ప్రేమికులు తీవ్ర ఆందోళన కూడా వ్యక్తం చేశారు. అందులో ఒక హస్కీ కుక్క చనిపోయింది కూడా. సరే, వాటిని చాలామంది చూసినటువంటి వాళ్ళు ఎవరికి వాళ్ళు తీసుకెళ్లారు, పెంచుకుంటున్నారు కొంతమంది. ఇంకా దాదాపుగా ఒక 7 నుంచి 8 హస్కీ కుక్కల్ని రెస్క్యూ చేశారు. కొన్ని ఏమో అక్కడ అడవిలోకి దానిలోకి వెళ్ళిపోయాయి ఆ వేడిని తట్టుకోలేక. ఒకటి మాత్రం నిజంగా చనిపోయింది పాపం. చాలా బాధ అనిపించింది. అది చాలా క్రూరమైనటువంటి సంఘటన. ఏకంగా 40 హస్కీ కుక్కలు. సో పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా దర్యాప్తు చేపట్టి కుక్కల్ని తరలించిన ఆటో ట్రాలీని మియాపూర్లోని కల్వరీ టెంపుల్ సమీపంలో గుర్తించారు. దర్యాప్తులో భాగంగా ఫతేనగర్కు చెందినటువంటి సత్యనారాయణ, సుధీర్ బాబు, సుందర్ సింగ్తో పాటు మరొక వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు ఇచ్చిన వివరాలు చాలా షాకింగ్గా మారాయి. హైదరాబాద్ హైదర్ నగర్లో ఉన్నటువంటి కల్వరీ టెంపుల్ దగ్గర ఈ కుక్కల్ని పెంచుతున్నట్లు, అయితే వాటి వయసు పెరగడం, ఆహారం, వైద్య సంరక్షణ ఖర్చులు ఎక్కువ కావడం, వాటిని ఎలాగైనా వదిలించుకోవాలి అని నిర్ణయించుకున్నట్టుగా అంగీకరించారు. అత్యంత విషాదకరమైన విషయం ఏంటంటే చల్లటి వాతావరణానికి అలవాటు పడిన ఈ హస్కీ కుక్కలు తెలంగాణలో ఈ ఎండలకి తట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఆహారం లేక, నీళ్లు లేక ఒక హస్కీ కుక్క చనిపోయింది. జంతు సంరక్షణ మీద సమాజంలో ఉన్న నిర్లక్ష్యాన్ని ఇది బహిర్గతం చేస్తోంది అంటూ జంతు హక్కుల కార్యకర్తల ఆవేదన కూడా వ్యక్తం చేశారు. ఈ కేసు మీద స్పందించినటువంటి సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్ కల్వరీ టెంపుల్లో శునకాలని పెంచేందుకు అవసరమైన లైసెన్సులు, అనుమతులు ఉన్నాయా అనే అంశం మీద పూర్తి వివరాలు ఇవ్వాలంటూ జీహెచ్ఎంసీ అధికారులకి లేఖ రాశారు. చట్టపరంగా పెంపుడు జంతువులను ఇలా వదిలేయడం నేరం, జంతు హింస నిరోధక చట్టాల కింద కఠినమైన చర్యలు తీసుకుంటామంటూ కూడా హెచ్చరించారు. ఇప్పుడు ఇదే ఒక ప్రశ్న లేవనెత్తుతుంది. పెంపుడు జంతువుల్ని నిజంగా ప్రేమతో పెంచుతున్నామా, లేక సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టుకోవడానికి, స్టేటస్ చూపించడానికి మాత్రమే కొనుగోలు చేస్తున్నామా? జంతువులు అనేవి బొమ్మలేం కాదు. ఆ బాధ్యత. వాటిని కొనడం మీకు ఫ్యాషన్ ఏమో, కానీ చూసుకోవడం మాత్రం మానవత్వానికి సంబంధించినటువంటి విషయం. దాన్ని విస్మరిస్తే ఎలా ఉంటుంది? సోషల్ మీడియాలో చూసి, వీడియోల్లో చూసి నాకు కుక్క పిల్ల కావాలి, నాకు పిల్లి పిల్ల కావాలి, నాకు ఉడత పిల్ల కావాలని తెచ్చుకుంటారు. తీరా వాటికి సంబంధించినటువంటి కనీస అవగాహన అనేది ఉండదు. వ్యాక్సినేషన్ ఇప్పుడు ఇవ్వాలి, తిండి ఏం పెట్టాలి, ఎలా చేయాలి, ఏం చెప్పాలి, వాటిని ఎలా సాకాలి. ముద్దుగా ఉంటాయి చూడడానికి, కానీ అబ్బే మనం పట్టించుకోం. ఏకంగా 40 సైబీరియన్ హస్కీలు. వాటికి చల్లటి వాతావరణం ఉండాలి. చల్లటి వాతావరణంలోనే అవి బ్రతుకుతాయి. చాలామంది కొనుక్కుని తీసుకొచ్చి మెయింటెనెన్స్ అయినా ఏదైనా కానీ వాటిని పెంచుకుంటూ ఉంటారు. ఈ మధ్యన ఈ బ్రీడర్స్ కూడా వాటిని ఇక్కడ ఎక్కువగా బ్రీడింగ్ దీనికి సంబంధించి కూడా చేస్తున్నారు. 15,000 20,000 కుక్క పిల్ల. అందులోనూ బ్లూ ఐడ్ హస్కీ అంటే చాలా పెద్ద క్రేజ్ ఉంది. తోడేళ్ళలా కనిపిస్తాయి. నార్మల్ కుక్కల్లా కూడా కాదు, తోడేళ్ళలా కనిపిస్తూ ఉంటాయి, కానీ చాలా లాయల్టీగా ఉంటాయి. అలాంటివి ఒక 40 కుక్కల్ని చర్చిలో, కల్వరీ టెంపుల్ అంటే చర్చే కదా, మరి వాళ్ళకి 40 కుక్కల్ని అక్కడ పెంచేటువంటి ఇది లేకపోయిందా? మరి వాళ్ళకి లైసెన్స్ ఉందా అసలు? 40 అంటే ఈ మధ్యన జిహెచ్ఎంసీ వాళ్ళు చెప్పారు, ప్రతి పెట్కి కూడా లైసెన్స్ అనేది ఉండాలి, లైసెన్స్ లేని వాటిని ఇమీడియట్గా తీసుకెళ్తామని చెప్పి దాదాపు ఒక 3-4 ఏళ్ళు అవుతున్నట్టుంది వాళ్ళు చెప్పి. కానీ ఇంత పెద్ద ఎత్తున భారీ సంఖ్యలో 40 కుక్కలను అక్కడ పెంచుతూ ఇప్పుడు మెయింటెనెన్స్ అన్న పేరుతో వాటిని బయటికి పంపేయడం అనేది ఎంతవరకు సమంజసం? కల్వరీ టెంపుల్లోనే. సో వీళ్ళు చెప్పినటువంటి విషయాలు కూడా మనం చూసినప్పుడు ఈ సత్యనారాయణ అనేటువంటి వ్యక్తి లేదంటే మిగతా వాళ్ళు చెప్పినటువంటి దాన్ని బట్టి అది కల్వరీ టెంపుల్లో పెంచుతున్నారా, ఆర్ పక్కన ఉన్న ఇంకోటి డాగ్ హౌస్ లాంటిది పెట్టి అక్కడ చేస్తున్నారంటే, వీళ్ళు చెప్పిన దాని ప్రకారం చూస్తే కల్వరీ టెంపుల్లోనే పెంచుతున్నారు అనేది చెప్తున్నటువంటి విషయం. ఎందుకంటే చాలా స్పష్టంగా కల్వరీ టెంపుల్ వద్ద ఈ కుక్కల్ని పెంచుతున్నట్టు, వాటి వయసు పెరగడం, ఆహారం, వైద్య సంరక్షణ ఖర్చులు ఎక్కువ కావడంతో వదిలించుకోవాలని నిర్ణయించుకున్నట్టు. మరి కల్వరీ సతీష్ బాబు ఏం చేస్తున్నాడు? పాస్టర్ గారు ఆదివారం వచ్చిందంటే చాలు 1000 నుంచి దాదాపుగా ఒక 5,000 మంది వెళ్తారేమో.
అంతమంది దగ్గర నుంచి దశంభాగాలు వసూలు చేస్తారు, ఇవన్నీ చేస్తారు. వాళ్ళ స్టేటస్ కోసం 40 కుక్కల్ని పెంచడమా? ఇష్టం లేకపోతే ముందే అసలు పక్కన పెట్టేసేయాలి. అంతేగాని ఇలా తీసుకెళ్ళి రోడ్డు మీద అర్ధరాత్రి వదిలేసేయడం, ఇది క్రైమ్, సీరియస్ క్రైమ్ అవుతుంది డెఫినెట్గా. ఇక్కడ మాత్రమే కాదు, ఈ స్టేటస్ సింబల్ అన్న దాంతో వీళ్ళు చేసేటువంటి మోసం ఎలా ఉంటుందంటే, వీళ్ళకి అనుమతులు లేకుండానే ఈ టెంపుల్స్ కట్టేయడం, అనుమతి తీసుకునేది ఒకటి, పని చేసేది ఒకటి అన్నట్టుగా ఉండడం. దీని మీద లీగల్ రైట్ ప్రొటెక్షన్ ఫోరం వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో, హైదరాబాద్లో కాదు ఆంధ్రప్రదేశ్లో కూడా కేసు ఒకటి నమోదు చేయడం జరిగింది. అండ్ వాళ్ళకి నోటీసులు కూడా వెళ్ళాయి దీనికి సంబంధించి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కుందనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో మెయిన్ రోడ్డు మీద కల్వరి టెంపుల్ ఫౌండేషన్ మీటింగ్ హాల్, దానికి సంబంధించి దాన్ని చర్చిగా ఉపయోగిస్తూ, ప్రార్థనా మందిరంగా ఉపయోగిస్తూ ప్రార్థనలు జరుగుతున్నాయని ఫిర్యాదుల ద్వారా వచ్చిందని పంచాయతీ అభివృద్ధి అధికారి కూడా నోటీసులు పంపించారు. మీ దగ్గర ఉన్న పర్మిషన్స్ చూపించండి అని. వీటి పర్మిషన్స్ ఉండవు. మీటింగ్ హాలు, ఫంక్షన్ హాల్ అని చెప్పి కట్టేస్తారు, దాన్ని టెంపుల్ అని చెప్పేసి, చర్చ్ అని చెప్పేసి చేసేస్తారు. ఇది జరుగుతుంది. సో అందులో వచ్చిన సొమ్ముతోటి ముందు ఏంటంటే విలాసాల కోసం ఇలాంటి జంతువులను కూడా తీసుకొచ్చి స్టేటస్ సింబల్ లాగా వాటిని పెంచి చివరికి మెయింటెనెన్స్ తట్టుకోలేక రోడ్డు మీద వదిలేసేయడం. ఎందుకు వచ్చింది? రావాలి ఇంకా వాస్తవాలు, అసలు దీని వెనకాల ఉన్నటువంటిది ఏంటి అనేది. అంటే వీళ్ళు చెప్పడం వదిలించుకోవాలని నిర్ణయించుకున్నట్టుగా వీళ్ళు అంగీకరించారు. దీని వెనకాల ఉన్నటువంటి వాళ్ళని కూడా తీసుకొచ్చి ఖచ్చితంగా ఈ చట్టాల్లో ఉన్నదాని ప్రకారం శిక్షించి తీరాల్సిందే. అండ్ డెఫినెట్లీ ఎవరైతే ఆ హస్కీ కుక్కల్ని దాదాపుగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది లోకల్ వాళ్ళు వాటిని తీసుకెళ్ళి పెంచుకుంటున్నారో వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఆ ఆలోచన వచ్చి నిజంగా తీసుకెళ్ళి, ఎందుకంటే చాలా ఖరీదైనవి. ఒక పిల్ల మాత్రమే దాదాపుగా మినిమం ఆన్ యావరేజ్ 20 నుంచి 25 వేలు ఉంటుంది. వాటి మెయింటెనెన్స్ కూడా అలాగే ఉంటుంది. కంటికి రెప్పగా చూసుకోవాలి వాటిని, లేదంటే వదిలేసేయండి అంతే తప్ప ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయొద్దు. చూద్దాం, పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కాబట్టి ఫర్దర్గా లైసెన్స్లు ఉన్నాయా లేదా, ఏం తప్పులు చేస్తున్నారు వీళ్ళు, ఏముంది అనేది తెలియాలి. లెట్స్ వెయిట్ అండ్ సీ. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.